Welcome to online English class. Today topic is Once Upon a Time. Once Upon a Time is written by Gabriel Okara. He was born in 1921. He was a poet and novelist. ఈ వన్స్ అపాన్ ఏ టైంని గాబ్రియల్ ఒకారా రాయడం జరిగింది. ఈయన నైజీరియన్ పోయెట్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1921. ఈయన 1929 సంవత్సరంలో జన్మించడం జరిగిందండి. When we observe the central theme of the poem, now we discuss the theme of the poem. The poet gives a contrast between the past and present. There is a lot of changes in the behavior of the people. When we observe this poem, we can understand that how is the past people behavior and how is the present people behavior అనేది మనకు అర్థమవుతుంది జరుగుతుంది. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. పోయిట్ చెప్తున్నది ఏంటంటే చాలా వ్యత్యాసాలు అనేది వచ్చింది. ఎప్పటికీ గతంలో ప్రజల యొక్క స్వభావానికి కానీ ప్రస్తుత ప్రజల యొక్క స్వభావానికి కానీ అనేకమైన వ్యత్యాసం అనేది ఉన్నదని మనకి తెలియజేయడం జరుగుతుంది. ఏంటి ఆ వ్యత్యాసం అనేది మనం గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫేక్ లాఫర్. The person witness he greater of laugh is done through the heart and eyes. In the past people laughing ఎలా ఉండేదంటే హార్ట్ఫుల్గా ఉండేదంటున్నారు. వాళ్ళ యొక్క నవ్వు దేంట్లో కనిపించేదంటే వాళ్ళ ఐస్లో మనకు కనిపించేదని. అంటే పాస్ట్ పీపుల్ యొక్క స్వభావం అనేది హార్ట్ఫుల్గా నవ్వేవారు వాళ్ళ నవ్వుని. ఇది ఫస్ట్ చేంజెస్ అనేది మనకి గాబ్రియల్ ఒకారా చెప్పడం జరుగుతుంది. ఏంటి ఫస్ట్ చేంజెస్ అనేది మనకు చెప్పినప్పుడు గాబ్రియల్ ఒకారా గమనించింది ఏంటంటే పాస్ట్ పీపుల్ యొక్క నవ్వు హార్ట్ఫుల్గాను నేచురల్గాను ఉండేది. బట్ నవ్ ద పీపుల్ లాఫింగ్ ఎలా ఉన్నది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద ప్రజెంట్ పీపుల్ లాఫింగ్ దే లాఫ్ విత్ దేర్ టీత్. అంటే ప్రజెంట్ పీపుల్ యొక్క లాఫ్ ఎలా ఉందంటే వారు కేవలం పళ్ళతోనే నవ్వుతున్నారు. అంటే దెర్ ఈజ్ నో రియాలిటీ ఇన్ దేర్ లాఫ్ అని. దే ఆర్ లాఫ్ విత్ ద ఆర్టిఫిషియల్. ఆ లాఫింగ్ ఎలా ఉండదంటే కృత్రిమంగా అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్న నవ్వులాగా ఉంటుంది తప్ప హార్ట్ఫుల్గా కనిపించట్లేదు అన్నాడు. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో నవ్వు ఎలా ఉన్నదనేది మనకి ఇక్కడ చెప్పడంతో ఏ విధంగా ఉందని మనకి తెలియజేస్తున్నాడు. అంటే పాస్ట్ టెన్స్లో నవ్వేటప్పుడు ఐస్లో రివీల్స్ అంటే ఐస్ తెలియజేసేది. వాడి కళ్ళలో నిజంగా నవ్వుతున్నాడు వీడు అనేది ఆ కళ్ళ నుంచి కన్నీళ్ళు కానీ ఆనంద బాష్పాలు కానీ అవి కనిపించేవి. కానీ ఇప్పుడు నవ్వే ముఖంలో ఏం కనిపించట్లేదంటే ఆ ఐస్ రివిలేషన్ అనేది లేదు అని పోయిట్ మనకి తెలియజేయడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే షేక్ హ్యాండ్స్. ఇక్కడ రెండో చేంజెస్ ఏమొచ్చింది, గతంలో ఉన్న పీపుల్కి ప్రజెంట్ పీపుల్ యొక్క చేంజెస్ ఏమొచ్చిందని పోయిట్ చెప్తున్నాడు. అంటే షేక్ హ్యాండ్స్ అని. మనం ఎవరికైనా షేక్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు రెండు చేతులు పట్టుకుని బెండ్ అయ్యి షేక్ హ్యాండ్ అవ్వాలి. అది గతంలో చేసిన హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు అని చెప్తున్నాడు. అదే మనకు చదివినట్లయితే దే షుక్ హ్యాండ్స్ హోల్ హార్టెడ్లీ బట్ నౌ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్లీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హార్ట్ఫుల్గా వాళ్ళు రెండు చేతులు దగ్గర చేసుకుని ఎదుటి వాళ్ళది బెండ్ అయ్యి హార్ట్ఫుల్గా వాళ్ళ కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. కానీ బట్ నవ్ ద పీపుల్స్ ఎలాగ వాళ్ళు మనకు ఇప్పుడున్న వాళ్ళు ఎలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనేది మనకి పోయిటరీ చెప్తున్నాను. దే సర్చ్ పాకెట్స్ విత్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్, దే షో కర్టసీ విత్ దేర్ లిప్స్ బట్ నాట్ ఫ్రమ్ ది హార్ట్. అంటే ప్రజెంట్ పీపుల్ ఎలా చేస్తున్నారంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ని పాకెట్లో పెట్టుకుని రెండో హ్యాండ్స్ని షేక్ హ్యాండ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే లిప్స్తో వాళ్ళ కర్టసీని తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకున్న విధేయతను కేవలం లిప్స్తో తెలియజేస్తున్నారు తప్ప బట్ నాట్ ఫ్రమ్ ద హార్ట్. వాళ్ళ హృదయంలోంచి అది రావటం లేదని ఇది సెకండ్ చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే లాఫ్ యొక్క చేంజెస్ అంటే ప్రజెంట్ పీపుల్ యొక్క చేంజెస్ అనేది ఎలా వస్తుందంటే లాఫింగ్లో తేడా వచ్చింది అన్నాడు. రెండోదిలో షేక్ హ్యాండ్స్ అనేది విషయంలో డిఫరెన్స్ అనేది ఉన్నదన్నాడు. అంటే ఇదంతా పోయిట్ అబ్జర్వ్ చేసినప్పుడు అతను కనుగొన్న విషయం అనేది.
ఇది చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఉన్న పీపుల్ ఎలా ఉంటుందంటే నేచురల్గా బై బర్త్, నేచురాలిటీ అంటే ఏంటి, బై బర్త్ రావడం అని. కానీ ఆర్టిఫిషియల్గా అంటే అప్పటికప్పుడు కృత్రిమంగా ఏర్పరచుకోవడాన్ని ఆర్టిఫిషియాలిటీ అంటారండి. సో అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పోయిట్ రెండు స్వభావాలని మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా ఫస్ట్ స్టాంజాలో మనకి క్లియర్గా చదివినప్పుడు మనకి ఫస్ట్ స్టాంజాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే లాస్ట్ థర్డ్ ఫోర్త్ స్టాంజెస్లో ఏం చెప్తున్నాడంటే పోయిట్ అంటే మనకి చాలామందికి రిసీవింగ్ అన్నమాట. రిసీవింగ్ అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతున్న సమయంలో ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమని చెప్తాం, కమ్ అగైన్ అంటాం. ఏమంటే వాళ్ళని కమ్ అగైన్ అంటాం. ఆ కమ్ అగైన్ అనేది కూడా చేంజెస్ అనేది అయింది. అంటే కేవలం దాన్ని వాడుక పదంగానే చూస్తున్నారు తప్ప వాడుక పదంగా చూస్తున్నారు తప్ప ఎటువంటి దాంట్లోనూ కూడా నిబద్ధత లేదు. అంటే ఫేక్, అది కూడా మనసులో ఒక పెట్టుకుని పైకి కమ్ అగైన్ అంటే అర్థం ఏంటంటే కమ్ అగైన్ అంటే మళ్ళా రండి అని అర్థం. అలాగే చెప్పినప్పుడు వాళ్ళు నిజంగానే మన ప్రేమతో పిలుస్తున్నారండి. మరొకసారి వచ్చినప్పుడు మరొకసారి అదే బంధువులు మళ్ళీ మన ఇంటికి వస్తే ఏం చేస్తారు, రెండోసారి రిసీవ్ చేసుకుంటాం. అలా మూడోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన డోర్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారంటే అది కూడా మనకి ఈ థీమ్ ఆఫ్ ది పోయంలో మనకి కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ద పోయిట్ సేస్ హీ హ్యాస్ లర్న్ సో మెనీ అన్నెసెసరీ థింగ్స్ విచ్ హీ వాంట్స్ టు అన్లర్న్. సో ద పోయిట్ చెప్పేది ఏంటంటే హీ హ్యాస్ లర్న్ సో మెనీ అన్నెసెసరీ థింగ్స్. ఇప్పుడున్న ప్రజలు ఏం నేర్చుకుంటున్నారంటే అన్నెసెసరీ థింగ్స్ని ఎక్కువగా గ్యాదర్ చేస్తున్నారు. అంటే అవసరమైన దానికి కాకుండా అనవసరమైన ఈ విషయాల్ని ఎక్కువగా స్టడీ చేయడం జరుగుతుందని మనకు తెలియజేస్తున్నాడు. సో నెక్స్ట్ దెన్ హీ వియర్స్ మెనీ ఫేసెస్ లైక్ హ్యూమన్ ఫేస్, ఆఫీస్ ఫేస్, street face. So this is the very important for the last stanza. What is that the important that one అంటే he wears so many faces. వాళ్ళు ఏం ధరిస్తున్నారంటే అనేకమైన ముఖాలను ధరిస్తున్నారు అని. అంటే ఏంటి, డిఫరెంట్ ఫేసెస్ వాళ్ళని అప్పటికప్పుడు ధరించడం జరుగుతుంది. ఏంటి మనం ఈ ప్రజెంట్ పీపుల్ ఏంటి ధరిస్తున్నారంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ముఖాన్ని కలిగి ఉంటున్నారు అంటున్నాడు. అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ముఖం, అలాగే ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు వేరే ఒక ఫేస్ పెట్టడం, అలాగే వీధిలోకి వెళ్ళినప్పుడు వేరొక ఫేస్తో ఉండడం. అంటే అక్కడ అనుగుణంగా, కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, సిచ్యువేషన్స్కి అనుగుణంగా వీళ్ళు తన ఫేసెస్ని మార్చుకుంటున్నారు అని పోయిట్ తెలియడం జరుగుతుంది. అందుకని హీ షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్ అండ్ సే గుడ్ బై వెన్ హీ యాక్చువల్లీ మెంట్ గుడ్ రిడెన్స్. సో చాలామంది సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు గుడ్ బై అని చెప్తాం. గుడ్ బై అని చెప్తుంటే లోన వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పోరా వెళ్ళరా బాబు అన్నట్టుంది. అలాగే నెక్స్ట్ థింగ్ ఏం చెప్పాడంటే గ్లాడ్ టు మీట్ యూ అని. గ్లాడ్ టు మీట్ అంటే ఎవరైనా మన కొత్త వాళ్ళు మనకి వచ్చి ఎదురైనప్పుడు వాళ్ళకి ఏమని చెప్తామంటే గ్లాడ్ టు మీట్ యూ సార్ అని. అంటే మిమ్మల్ని కలుసుకున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. కానీ ఇక్కడ అతను కలిసినంత లోపల బాధగా ఉన్నా కూడా పైకి ఏం చేస్తున్నాడు, యాక్టెడ్. అంటే పోయిట్ వాట్ ఈస్ ద పోయిట్ వ్యూస్ ఫ్రమ్ దిస్ పోయం అంటే ఫేక్ పీపుల్ తయారయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్ పీపుల్ ఆర్ కరప్టెడ్, దేర్ యాక్టెడ్ పీపుల్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్ట్ చేస్తున్నారు తప్ప ఎటువంటి రియాలిటీ అనేది మనకు కనబరచట్లేదు అని చెప్పడమే ఈ యొక్క పోయం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నాడు. ఇందులో లాస్ట్గా మనకి పోయిట్ చెప్పే దేంటంటే లాస్ట్ స్టాంజెస్లో మనకి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి తన పిల్లవాడిని చూస్తాడు. ఎవరు, గాబ్రియల్ ఒకారా తన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతున్నప్పుడు ఆ ఫేస్లో రియాలిటీ కనిపిస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు, ఫస్ట్ లాఫింగ్ గురించి చెప్పినప్పుడు కూడా పోయిట్ చెప్పేది ఇది ఏంటంటే పిల్లవాడి ఫేసెస్లో రియాలిటీ కనిపించింది. అంటే ఆ నవ్వులు ఎటువంటి కల్మషం కానీ కరప్టెడ్ కానీ కపటం కానీ ఉండదు. అది ప్యూరిఫైడ్ స్మైల్ అండి. ఆ స్మైల్ అనేది చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. అందుకనే రచయిత గాబ్రియల్ ఒకారా కూడా తను వెళ్ళి నిలబడి మిర్రర్ దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకున్నప్పటికీ ఎలా కనిపించింది అంటే విషపు కూరల్లా కనిపించింది. తన ఫేస్ అతనికి ఎలా కనిపించింది అన్నాడు, విషపు కూరల్లా కనిపిస్తుంది అన్నాడు. అంటే దెర్ ఈజ్ నో రియాలిటీ ఇన్ మై ఫేస్ అని.
ఆ ఫేస్లో ఏం లేదంటే రియాలిటీ లేదు. నేను కూడా ఈ పీపుల్స్తో పాటు కరప్టెడ్ అయిపోయాను. నేను బై బర్త్ నేచురల్గా ఎలా ఉన్నాను, బై నేచర్ ఎలా ఉంటుంది, ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, బై బర్త్ చాలా ప్యూరిఫైడ్గా ఉంటుంది. కానీ కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మనిషి తన స్వభావాన్ని మార్చేసుకుంటున్నాడు. ఎంతలా మార్చేసుకుంటున్నాడంటే బై బర్త్ వచ్చిన నేచర్తో ఆడి నేచర్ని మార్చేసుకున్నాడని. అంటే వాడి పుట్టుతో వచ్చిన ప్యూరిఫైడ్ కానీ, ఓపెన్ హార్ట్ కానీ, ఇలా మంచి లక్షణాలన్నీ తను విసర్జించి విషపూరితమైన లక్షణాలను అలవాటు చేసుకుంటున్నాడు అని ఇక్కడ గాబ్రియల్ ఒకారా మనకి పోయం ద్వారా తెలియజేస్తుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇక్కడ తెలియజేసిందంటే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఏంటదంటే ఫస్ట్ వన్, లా ఆఫ్ చేంజెస్. వాట్ ఈస్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ అన్నాడు లాస్ట్లో. లాట్ ఆఫ్ చేంజెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్ ఏం చేంజ్ చేశారంటే ఫేక్ లాఫ్. అంటే ప్రజలు ఫస్ట్ది ఏంటి ఐడెంటిఫై చేయడం జరిగిందంటే ఫేక్ లాఫింగ్ అనేది. రెండోది షేక్ హ్యాండ్స్ విషయంలో చేంజెస్ వచ్చిందన్నాడు. మూడోది రిసీవింగ్, అది కమ్ అగైన్. అలాగే గుడ్ బై. నెక్స్ట్ వన్, పరిస్థితులను బట్టి ఫేసెస్ని మార్చుకుంటున్నారు. ఈ విధమైన మనకి చేంజెస్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో వచ్చినాయి. అంటే ఒరిజినాలిటీ హ్యూమన్ బీయింగ్స్ మనకి కనిపించట్లేదు, ఫేక్ హ్యూమన్ బీయింగ్స్ మనకి సొసైటీలో తిరుగుతున్నారు అనేది ఈ పోయం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా మీకు మళ్ళీ నేను కింద అప్లోడ్ చేస్తాను. నోట్స్ మీరు చదివి క్లియర్గా 2 or 3 డేస్లో నాకు మళ్ళీ అది సబ్మిట్ చేయాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. సో దిస్ క్లాస్ విల్ బీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.